ఇక మేము ఇందులో ఏమి ఇలాగట్ట పదత్తను మాకి కవాట కట్టనమా పరులు ఎవరు లేరు కదా మా బెంగపాటలు భరించలేరు కదా ఇచ్చి ఈ మయ సభాభవనము నిస్సందేహముగా ఆ పాండవ హతకుని మమ్ము అవమానించుడికి ఏమిది సభాభవన గర్భము సుందర జలతర సంతేన జలాశయమ అంతయు మాయామోహితముగా ఉన్నది ఇది ఇరువట్టిది పాంచాలి పంచభద్రిక ఏమేమే నీ ఉన్నత వికట ఆకాశము ఎంత మరుమ ఎత్తించను మరుపున కాక హృదయ శల్యాభిమానములైన పరిహాకారములే కర్ణపటంలో వెయ్యలు చేయుచున్నది అహో క్షీరావారాచ సుధాకర నరవంశమ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య దౌరేయుండనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్థ పూర్వ సోరవర నిలకు శత సోదరులకు వాక్యసుండనై పరమేశ్వర పాదాభివృత పరశురామ సత్కృప్రాప్త జస్తాస్త విద్యమారైన రామయ్య పవిత్రుడనై మానదనుడనై మనుగడ సాగించున్నను చూచి పరిచారిక బరువుకి పగులు పడిన అహో తన పత్రులతో సూర్యుడు బాగా సమ్మానింపక గృహీ ధర్మ పరిధకులు లక్ష విముక్తి ఆ పందకి ఎట్టయిన ఏలి గోడి సేవలే అవునులే ఆ వయసు బాలిన వామికి ఎక్కేమి సిక్కేమి వంతున మగల ముందక మగలను ఒక్కడి పర్యంతము రెచ్చని కల్పించుతో పచ్చి వైభవం చేయించు ఆమె కేలి చేసిన మాత్రమున నేనేళ్ళ కట్టకట్టపడవలే ఊర కుక్క ఉచితాంత జ్ఞానంతో మూర్తి కూతురునా అని సరిపెట్టుకుంటున్నా ఈ లోకములను ఏమనుకుంటున్నా అయినను దుర్వయాంత్రం సాగించి ఏకమని తెలిసి మేవేళ రావలే ఉచిత విభవం నిజంత ప్రభాసం అయిపోతమై సర్వర్గ సంక్షోభితమైన మైసభవనము మా కీల విడిది కావాలి అయినది సజీవ జల జల సంతాలకు ఆలమాలకు జాసేమరా మేవేళ కాలు మోపోలే మోపిది విభవం సకల రాజన్న కోటిన కోటి సంక్షిప్త రక్తపవని రాజనమ్మగు మా పాదపత్రం ఏ పంపించవలే ఏక సమయకై పరిచారిక పరుది ఆ పాతకి పాంచాలి రావలే వీక్షించవలే పరిహసించవలే విధి హత విధి ఆ జన్మ శత్రువులేని అనుమానించి చేరుదించిన మమ్ము అవమాన పడవాల ద్వారా చచ్చమదర్చున్నాడు మామ విముకుడు సుముకుడు చేసి మమ్మల్ని విజయం చేయించిన నీ విద్యాల విశేష విభాగంతో ఏమైనా మామ పాంచాలి కృతావమాన మానసుడునై మానాభిమాన వచ్చుతుడునై మర్యాద క్రమముగా మనుకయ్య పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయ్యా ఆడుదానిపై పగ సాధింపలేక అనుపరిత్యాగము గావించినాడన్న ప్రకీర్తి ఆ పైన వేరొకటియా ఇప్పుడు ఏది కర్తవ్యము మనుటయా మరణించుటయా ఇప్పుడు కర్ణుడు మహాదాత ఈ అవమానం మీది కాదు నీ అవదానంతో మనిషిని నాది ఇక మంచి లేదు మమత లేదు ఆనతియండి దాత ఆనతియండి ఈ పాండవులు కారణానికి మీ పాదాల ముందు ఉంచుతాను విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని నీ మంచి మీద బ్రతికించే బానిసగా మీకు సమర్పిస్తాను నీ యశో లక్ష్మికి అంకితమైన నా ప్రతాపత్ని చెగలను ఈ ఇంద్రపుత్రాన్ని భస్మీకరణం చేస్తాను ఇప్పుడు శకుని కానీ దాని వలన మన కొడుకు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోవునా పరాభవమనము సమసిపోవునా లే నీవు హస్తరిక పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఆ పాండవ హతకులకంత సులభముగా లభించరా చేసిన దోషములకు ప్రతి నిమిషము తల్లెచ్చి తమ దుష్టికి తామే వగచి కృషించి నశించవై లేదా నీ కాజన్మాంతము దాదాల దాసులై మగపీనుగులబడి మరుగుడ సాగించవై వాడు పేరుకు ధర్మరాజే కాని పెడితే పవిత్రం జోదరి వ్యసనాపరుడు ఆనిసతోనే వారిని హత్యకర గావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నిండుకునుగా కుమతి పాంచాలను నేర్పించి వరువు ఒప్పించి వివస్థలను గావించి విధికమానివతిగా నిలిపి నీవు నీ శత సోదరులను నీ యశో రక్షకుడి నీ రాధయుడును చక్కుముగల సుందర బంధువిత్తు సముదాయ చేసి పంచ పాండవులు ప్రాణములు విల పోవా నాకు మేనల్లు పరాభవములకు మామ శకులు చెల్లించిన పరిహారం సమస్త లోకము హర్షత్వానము తెలుప నా తిరుగ భారతదేశ ఇతిహాసములపై చిరస్థాయిగా సూర్యనక్షత్రముతో లిఖింపబడినట్టు తీర్చనిచు
నేను నీ మేనమామ శకుని కాదు, నీ తల్లి గాంధారి నేను తోడబుట్టిన వాడనే కాదు. మాయరే మామ మాయరే మాయరే, చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చంద్రుని అనలేని ఘనత, మా యథా సదా మెదలను మామయ్య కృతజ్ఞత ప్రతిగామి ఆ వంచకి పాంచాలని ఈ సభకు నాయన వంశం కోసం వయసంతా దారి కోసం మేము బ్రతుకుండగా వంశ వినాశకరము వంశావంతనము అధర్మం. అవును సుయోధన, ఇది అభిమానంకు ఆటపట్టమైన పేరు తొలగం, సాధ్వీ శిరోమణిని సభకీర్షించుట అధర్మము. కుమార, పాండవ స్త్రీని మాయా దూరణ గ్రహించుడే కాక మా కోడను చెరపట్టుట అధర్మం. ఓహో, వయోవృద్ధులు కురువృద్ధులు ధర్మబుద్ధులు అనుకుని ప్రభుత్వ బుద్ధి ఇంతవరకు నిద్రపోవచ్చున్నదా ఏమి? ఇప్పుడు ఏదైతే ధర్మముని ఆవరించుతున్నది. జూదము ధర్మ విరుద్ధము, సప్త మహాదేశంలో నిజాతి నిజమైన తెలుసు అంగీకార ముద్ర వహించి ఇందు కనుక మీరేలా వీక్షించదని. అయినను జూద క్రీడాలకు ధర్మచదంతో మానం సంజోడం చేసి ఆడించదనే కానీ చతుర్దశికరాలు సేవకు నేనాడలేదే. ఆట తెలియకనా? ధర్మము తెలియను కనుక. కానీ ధర్మాధర్మం విచారింపక తమ్ముడు విక్రమోపార్జితమైన సంపదను తమ తండ్రి దయాలత్తమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కరి తేనట్ల ఈ పండుసులు కొట్టినప్పుడు ఇది ధర్మము కాదు, మీరు ఒక్కడైన పెదవు కలిపిరా తన